సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనకమై ఉన్నదంట. తృప్తి లేకుండా మనం భక్తి చేస్తే ఆ భక్తి కూడా పనికిరాదు. ఎందుకంటే దేవునికి తెలుసు మనకెంత ఇవ్వాలో. దేవుడు తన చిత్త ప్రకారం ఎవరికి ఎంత ఇవ్వాలో అంత అనుగ్రహించినాడు. ఎవరిని ఏ స్థానంలో నిలబెట్టాలో ఆ స్థానంలో నిలబెట్టినాడు. ఎవరిని ఏ హోదాలో నిలబెట్టాలో ఆ హోదాలో నిలబెట్టినాడు. దాన్ని మనం తృణీకరిస్తూ ఉన్నట్లయితే, లేదా ఇతరులను చూసి మనం కుళ్ళుకుంటూ ఉన్నట్లయితే, విసుక్కుంటూ ఉన్నట్లయితే మనం పాపము చేస్తున్నామని గుర్తించాలా. ఎందుకోసం అంటే బైబిల్ గ్రంథంలో కూడా మనకు ఇజ్రాయెల్ ప్రజలు కనిపిస్తూ ఉంటారు. వారికి దేవుడు బండలో నుండి నీళ్లను రప్పించినా తృప్తి లేదు, ఆకాశంలో నుండి మన్నాను కురిపించినా తృప్తి లేదు, పురేడులను రప్పించినా తృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలని చెప్పేసి రకరకాల సనుగుళ్లతో, రకరకాల విసుగుళ్లతో వారు అరణ్యంలోనే మరణించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అసలు తృప్తి అంటే ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, తృప్తి కలిగి జీవించడం అంటే దేవుని మీద నమ్మకం వల్ల కలిగే ఒక ఫలితం అండి అది. రెండోదిగా, దేవుడు మన కోసం మంచిది అనుకున్న స్థానంలో, మంచిది అనుకున్న హోదాలో మనల్ని ఉంచాడని చెప్పేసి మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా ఆయన ఇష్ట ప్రకారం మనకిచ్చాడని నమ్మడమే తృప్తికి దారి తీస్తూ ఉన్నది. మూడోదిగా మనం గమనించినట్లయితే, తృప్తి మనలను విసుగుతో ఫిర్యాదు చేయడం నుంచి, దురాశల నుండి, అత్యాశల నుండి దూరంగా ఉంచడానికి అవకాశం ఉన్నది. నాలుగోదిగా మనం గమనించినట్లయితే, భౌతిక వస్తువులు మనల్ని ఏలకుండా తప్పిస్తుందంట. ఐదోదిగా మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలందరిలో కూడా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన గుణం ఏంటిది అంటే తృప్తి కలిగి జీవించడం. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం తృప్తి కలిగి జీవించగలుగుతూ ఉన్నామా? బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా మనకు అదే విధంగా కనిపిస్తూ ఉంటాడు. దేవా, నా శరీరంలో ఉన్నటువంటి ఈ ముళ్ళను తొలగించు అంటే ప్రభు మాట్లాడినాడు, నా కృప నీకు చాలును అంటే 3 సార్లు ప్రార్థించి మళ్ళీ దాని గురించి ప్రార్థన కూడా చేయలేదంట. ఎందుకోసం అంటే ఆయనకు అర్థమైనది, నాకు దేవుని కృప ఉంటే చాలు. నా శరీరంలో ముళ్ళున్నా, నా శరీరంలో బలహీనత ఉన్నా, నా చూపు సరిగ్గా కనిపించకపోయినా, నేనున్న స్థితిలోనే దేవుణ్ణి ఆరాధిస్తా, నేనున్న స్థితిలోనే దేవుణ్ణి గణపరుస్తా. దేవుడు నాకు ఇచ్చినంత మట్టుకు చాలును, దేవుడు నాకు ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత మట్టుకు కృప అనుగ్రహించాడు అని చెప్పేసి తృప్తి కలిగి జీవించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం తృప్తి కలిగి జీవిస్తూ ఉన్నామా, లేదంటే ప్రక్క వారిని చూసి కుళ్ళుకునే వారంగా ఉంటూ ఉన్నామా?